వాళ్ళు మనం తెలుగులో ప్రిపేర్ అయిన సైకాలజీ ఏదైతే ఉంటుందో దాన్ని మనం ఇందులోకి అడాప్ట్ చేసుకుని ఏ విధంగా ఆన్సర్స్ రాయవచ్చు, అదేవిధంగా సైకాలజీ యొక్క డిఫికల్టీ లెవెల్ ఏ విధంగా ఉంటుంది అని చెప్పేసి అయితే మనం చూద్దాం. సో నేను ఓవరాల్గా ఇందులో చెప్పొచ్చేది ఏంటంటే సైకాలజీ అదే మన చైల్డ్ డెవలప్మెంట్ అండ్ పెడగాలజీ ఏదైతే ఉంటుందో 30 మార్క్స్కి ఇందులో సీటెట్లో ఇది చాలా చాలా ఈజీ అండి. ఈవెన్ వితౌట్ knowing the question by reading only the options you can answer. అంటే ఏంటి అంటే మీరు క్వశ్చన్ కొన్నిసార్లు చదవకపోయినా పర్లేదు, ఓన్లీ ఆన్సర్స్ని అంటే ఆప్షన్స్ని చదివి మాకు కూడా మీరు ఆన్సర్ చేయగలిగేటట్టే క్వశ్చన్లు చాలా ఈజీగా ఉంటాయి. ఏ విధంగా చెప్పొచ్చు మీరు ఒకసారి చూడండి. 30 క్వశ్చన్స్ ఏ విధంగా ఉంటాయి, దాని ద్వారా మీరు డిసైడ్ చేసుకోండి. మీకు జస్ట్ ఇంగ్లీష్ని చదవడం అర్థం చేసుకుంటే చాలు, మీరు క్వశ్చన్స్ని ఏ విధంగా ఆన్సర్ చేయగలుగుతారు. ఈవెన్ మీకు సైకాలజీ మీద బేసిక్ అవగాహన ఉంటే కూడా ఏ విధంగా మీరు క్వశ్చన్ ఆన్సర్ చేయగలుగుతారో ఒకసారి తెలియజేస్తాను. యూ కెన్ సీ దట్. సో ఇది వచ్చేసి మనకు 2021 పేపర్ అండి. మనకు ఒకసారి ఇందులో చెప్తాను చూడండి. ఆఫ్టర్ గెటింగ్ అవుట్ డ్యూరింగ్ ఏ ప్లే యాక్టివిటీ రోహన్ స్టార్టెడ్ క్రైయింగ్. సీయింగ్ దిస్ హిస్ ఫాదర్ రెస్పాండెడ్, డోంట్ బిహేవ్ లైక్ గర్ల్స్, బాయ్స్ డోంట్ క్రై. దిస్ స్టేట్మెంట్ బై ద ఫాదర్. సో ఇక్కడ స్టేట్మెంట్ ఇచ్చాడు. ఏమంటున్నాడంటే రోహన్ అనే అబ్బాయికి దెబ్బ తగిలి ఏడుస్తున్నాడు. అయితే వాళ్ళ ఫాదర్ వచ్చేసి ఏమంటున్నాడు అంటే డోంట్ బిహేవ్ లైక్ గర్ల్స్, బాయ్స్ డోంట్ క్రై. అమ్మాయిలాగా బిహేవ్ చేయకు, బాయ్స్ ఎప్పుడు కూడా ఏడవరు అని చెప్పేసి అయితే అంటున్నాడు. సో క్వశ్చన్ అర్థమైపోయింది కదా. ఇప్పుడు ఆన్సర్ చూద్దాం. ఇది ఏ టెక్స్ట్ బుక్లో ఉంటుందండి? మీరు ఆ క్వశ్చన్ అర్థం చేసుకున్నారు కదా. ఇప్పుడు ఒకసారి ఆప్షన్లు చూద్దాం. రిఫ్లెక్స్ జెండర్ స్టీరియోటైప్, ఛాలెంజెస్ జెండర్ స్టీరియోటైప్, రెడ్యూసెస్ జెండర్ బయాస్, ప్రమోట్స్ జెండర్ ఈక్వాలిటీ. సో మనం ఒకసారి ఎలిమినేషన్ ప్రాసెస్లోకి వెళ్దామండి. ఇందులో రిఫ్లెక్స్ జెండర్ స్టీరియోటైప్ అంటే ఒక ఓల్డ్ పాత మూస విధానాలు ఉంటాయి కదా, అవే కంటిన్యూ చేస్తున్నారని చెప్పేసి అయితే మనం స్టీరియోటైప్ అనే పదానికి జనరల్ మీనింగ్గా మనం చెప్పుకోవచ్చు అనమాట. ఇదేంటి రిఫ్లెక్స్ జెండర్ స్టీరియోటైప్ అంటే ఓల్డ్ ఐడియాస్ ఏవైతే ఉంటాయో, సాంప్రదాయకమైన ఓల్డ్ ఐడియాస్ అంటే జెండర్కి సంబంధించిన అవే ఐడియాస్ని రిఫ్లెక్ట్ చేస్తుందని చెప్పేసి అంటున్నాడు. ఇట్ ఈస్ సమ్వాట్ రైట్. ఎస్, జెండర్ స్టీరియోటైపిక్ స్టేట్మెంట్ లాగానే ఉంది. నువ్వు జెండర్ మనం ఏ విధంగా ఓల్డ్ ఎలా మాట్లాడుతా, అమ్మాయిలకు చేత కాదు అబ్బాయిలకు మాత్రమే అవుతుంది, సో మీరు అలా కాదు ఇలా కాదని చెప్పేసి ఏదైతే స్టీరియోటైపిక్ విధానాలు ఏవైతే ఉంటాయో, ఓల్డ్ విధానాలు ఉంటాయి కదా, దానికి సంబంధించిన స్టేట్మెంట్ ఇది రిఫ్లెక్ట్ చేస్తుంది. ఇట్ ఈస్ రైట్. ఓకే, దెన్ నెక్స్ట్ ఆప్షన్లోకి వెళ్తే ఛాలెంజెస్ జెండర్ స్టీరియోటైప్. జెండర్ స్టీరియోటైప్ని ఛాలెంజ్ చేసేలా ఉందా? లేదండి, ఛాలెంజ్ చేసేటట్లు లేదు. ఇది ఏం చేస్తుంది? ప్రమోట్ చేసేలా ఉంది. జెండర్ స్టీరియోటైప్ని ప్రమోట్ చేసేలా ఉంది. కాబట్టి ఇది ఆన్సర్ తప్పు అవుతుంది. రెడ్యూసెస్ జెండర్ బయాస్ అంటే లింగ భేదాన్ని తగ్గించేటట్టుగా ఉంది. లేదు కదా, లేదు, కాబట్టి ఇది తప్పు. సో నెక్స్ట్ ప్రమోట్స్ జెండర్ ఈక్వాలిటీని ప్రమోట్ చేసేలాగా ఉందా? లేదు. సో ఆన్సర్ ఏమవుతుంది అంటే రిఫ్లెక్స్ జెండర్ స్టీరియోటైప్. ఇన్ ఏ ప్రోగ్రెసివ్ క్లాస్ రూమ్ ఏ టీచర్ షుడ్ ఫాలో ఫిక్స్డ్ కరికులం. ఇన్ ఏ ప్రోగ్రెసివ్ క్లాస్ రూమ్, ఒక ప్రోగ్రెసివ్ క్లాస్ రూమ్లో ఏ విధంగా ఉండాలంటున్నాడండి? ఏ టీచర్ షుడ్ ఫాలో ఫిక్స్డ్ కరికులం. ఇస్ దట్ రైట్? ఎప్పుడు కూడా ఫిక్స్డ్ కరికులం ఉండాలా? ఖచ్చితంగా క్లాస్ రూమ్లో ఫిక్స్డ్ కరికులం ఫాలో అవ్వాలా? పాఠ్య ప్రణాళిక అనేది ఫిక్స్డ్గా ఉండాలా? నో, ఉండకూడదు. సో ఇది ఆన్సర్ కాదు. ద ఎంపసైజ్ షుడ్ బి ఆన్ కాంపిటీషన్ అమాంగ్ స్టూడెంట్స్ మధ్యన కాంపిటీషన్ పెంచేలాగా ఉండాలి. ఓకే, 100% కరెక్ట్ కాదు, 100% రాంగు కాదు. సో వీ కెన్ మూవ్ ఫార్వర్డ్, దెన్ వీ కెన్ డిసైడ్ ఇట్ ఈస్ రైట్ ఆర్ రాంగ్ ఆన్సర్. ఓకే, యాంపిల్ ఆపర్చునిటీస్ షుడ్ బి ప్రొవైడెడ్ ఫర్ కన్స్ట్రక్షన్ ఆఫ్ నాలెడ్జ్. సరైన ఆపర్చునిటీస్ ప్రతి ఒక్కరికి ఇవ్వబడాలి ఆ నాలెడ్జ్ కన్స్ట్రక్షన్ కోసం. ఎస్, ఇట్ ఈస్ 100% రైట్. ఓకే, నెక్స్ట్ ఇంకోటి చూద్దాం. స్టూడెంట్స్ షుడ్ బి లేబుల్డ్ ఆన్ ద బేసిస్ ఆఫ్ దర్ అకాడమిక్ స్కోర్స్ని బట్టి వాళ్ళని లేబుల్ చేయాలి, వాళ్ళని గుర్తించాలి అంటున్నాడు. తప్పు కదా, ఇది తప్పు. సో ఇది కొంచెం కరెక్ట్ అన్నాం. సో అన్నిటికంటే 100% కరెక్ట్గా ఏదనిపిస్తుందండి? ఇది ఏమంటున్నాడు? అందరికీ సరైన అవకాశాలు ఇవ్వాలి నాలెడ్జ్ కన్స్ట్రక్షన్లో అంటున్నాడు. ఎస్, ఇట్ ఈస్ 100% రైట్. సో ఆన్సర్ ఈస్ 3. ఆఫ్టర్ అబ్జర్వింగ్
that students are struggling to proceed further on an ongoing activity, a teacher decides to provide cues and hints in form of what, why, how. According to Lev Vygotsky's theory, this strategy of teacher will. ఇంత క్వశ్చన్ చదివారు కదా. సో దాంట్లో ఏమంటున్నాడు అంటే స్టూడెంట్స్ అనేవాళ్ళు స్ట్రగుల్ అవుతున్నారంట, ఏదో ఒక యాక్టివిటీలో ముందుకు వెళ్ళడానికి వాళ్ళు స్ట్రగుల్ అవుతూ ఉంటే టీచర్ ఏం చేశాడు, క్యూస్ అండ్ హింట్స్ ఇవ్వడానికి ఎలా, వాట్, వై, హౌ ఈ విధంగా ఒక హింట్స్ ఇవ్వడం ప్రారంభించాడు. సో దీన్ని బట్టి అకార్డింగ్ టు వైగోట్స్కి స్ట్రాటజీ ఆఫ్ టీచర్ విల్, ఇందులో ఉన్న వైగోట్స్కి సిద్ధాంతం ప్రకారం ఇక్కడ టీచర్ ఉపయోగించిన స్ట్రాటజీ ఏంటి అని చెప్పేసి అయితే అడుగుతున్నాడు. డిమోటివేట్ ద చిల్డ్రన్ టు లర్న్. చిల్డ్రన్ని అసలు మీరు క్వశ్చనే అర్థం కాలేదు వదిలేయండి, ఇప్పుడు ఆప్షన్లో చదువుదాం, డైరెక్ట్గా ఆప్షన్లో చదివేసేయండి. ఓకే, డిమోటివేట్ ద చిల్డ్రన్ టు లర్న్. ఇక్కడ నెగిటివ్ అడిగాడా పాజిటివ్ అడిగాడా ఒకసారి చూడండి. స్ట్రాటజీ అంటే ఒక గుడ్ స్ట్రాటజీ, ఐ మీన్ క్వశ్చన్ అనేది ఇందులో కరెక్ట్ కాదు అని ఒకటి అడిగాడు అనుకోండి, అప్పుడు కరెక్ట్ కానిది ఏదో గుర్తించాల్సి ఉంటుంది. ఇక్కడ కరెక్ట్ ఏది అని అడిగాడు అనుకోండి, కరెక్ట్ అయినది ఏదో గుర్తించాల్సి ఉంటుంది. సో ఇక్కడ మనకు ఆన్సర్లో మనం ఏం చూడాలి, సరైనది ఏదో గుర్తించాలి. ఇప్పుడు కరెక్ట్ స్ట్రాటజీ ఏదో గుర్తించాలి. సో ఆ కరెక్ట్ స్ట్రాటజీని మీకు క్వశ్చన్ ఏమీ అర్థం కాలేదు వదిలేయండి. ఇప్పుడు ఒకసారి మనం ఆప్షన్లలోకి వచ్చేద్దాం డైరెక్ట్గా. డిమోటివేట్ ద చిల్డ్రన్ టు లర్న్. చిల్డ్రన్ని డిమోటివేట్ చేయాలి లర్నింగ్కి. ఇట్ ఈస్ అబ్సల్యూట్లీ రాంగ్. సో ఆన్సర్ ఇది కాదు. నెక్స్ట్, యాక్ట్ యాజ్ ఏ స్కాఫోల్డింగ్ ఫర్ లర్న్. స్కాఫోల్డ్ ఫర్ లర్నింగ్ అంటున్నాడు. సో ఇట్ ఈస్ రైట్, కెన్ బి ఆన్సర్ అవ్వచ్చు. కాజ్ విత్డ్రావల్ టెండెన్సీ అమంగ్ స్టూడెంట్స్. ఇలా చేయడం వల్ల ఏమవుతుంది, స్టూడెంట్స్ అనేవాళ్ళు విత్డ్రావల్ యొక్క టెండెన్సీ పెరుగుతుంది అని చెప్తున్నాడు. విత్డ్రావల్ టెండెన్సీ అనేది పెరుగుతుంది అని చెప్తున్నాడు. సో ఇక్కడ ఉపయోగించిన స్ట్రాటజీ అనేది గుడ్ అయినప్పుడు అక్కడ స్టూడెంట్స్ అనేది విత్డ్రా అవ్వడానికి అవకాశం ఉండదు, వాళ్ళ యొక్క పార్టిసిపేషన్ అనేది పెరుగుతుంది. సో ఇట్ ఈస్ ఆల్సో రాంగ్. బీ మీనింగ్లెస్ ఇన్ ప్రాసెస్ ఆఫ్ లర్నింగ్. మీనింగ్లెస్గా ఉంటుందా ఇలా కొత్త స్ట్రాటజీని క్యూస్ అండ్ హింట్స్ ఇస్తూ వాట్, వై, హౌ అని చెప్పడం వల్ల వాళ్ళ యొక్క మీనింగ్లెస్ ప్రాసెస్ అవుతుందా లర్నింగ్ అనేది? కాదు. కాబట్టి ఆన్సర్ ఏమవుతుంది, యాక్ట్ యాజ్ ఏ స్కాఫోల్డ్ ఫర్ లర్నింగ్ అవుతుంది అనమాట. సో మీకు అర్థం కాలేదు, ఈవెన్ జస్ట్ ఆప్షన్స్ని క్వశ్చన్స్ని మీకు అర్థమైన రీతిలో అనాలిసిస్ చేసుకోవడం వల్ల కూడా మీరు ఈజీగా ఆన్సర్ని గుర్తుపట్టవచ్చు. నెక్స్ట్ ఒకసారి చూడండి. విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఈజ్ కరెక్ట్ ఇన్ ద కాంటెక్స్ట్ ఆఫ్ సోషలైజేషన్ ఆఫ్ చిల్డ్రన్. సోషలైజేషన్కి సంబంధించిన కరెక్ట్ ఆన్సర్ ఏందో ఒకసారి మనం చూద్దాం. స్కూల్ ఈజ్ అన్ సెకండరీ సోషలైజేషన్ ఏజెంట్ అండ్ ఫ్యామిలీ ఈజ్ ఏ ప్రైమరీ సోషలైజేషన్ ఏజెంట్ అంటున్నాడు. ఇది స్కూల్ సెకండరీ, ఫ్యామిలీ ఈజ్ ప్రైమరీ అంటున్నాడు. ఓకే చూద్దాం. స్కూల్ ఈజ్ ప్రైమరీ అండ్ ఏజెంట్స్ అండ్ పీర్స్ ఆర్ సెకండరీ సోషలైజేషన్ ఏజెంట్స్ అంటున్నాడు. పీర్స్ ఆర్ ప్రైమరీ సోషలైజేషన్ ఏజెంట్స్ అండ్ ఫ్యామిలీ ఈజ్ ఏ సెకండరీ. డైరెక్ట్గా మనకు సింపుల్ అండి, ఎప్పుడైనా సరే ఫ్యామిలీ ఈజ్ ఏ ప్రైమరీ సోషలైజేషన్ ఏజెంట్ అండి. నెక్స్ట్ మనకు స్కూల్ ఈజ్ సెకండరీ సోషలైజేషన్ ఏజెంట్ అండ్ పీర్స్ వచ్చేసి దాని తర్వాత ఉంటారు. కాబట్టి ఆన్సర్ ఏమవుతుంది, ఫోర్త్ వచ్చేసి 1 అవుతుంది. రైట్. థియరీ ఆఫ్ మల్టిపుల్ ఇంటెలిజెన్స్ ఎంపసైజెస్ దట్ ఇంటెలిజెంట్ క్వశ్చన్ కెన్ బి మెజర్డ్ ఓన్లీ బై ఆబ్జెక్టివ్ టెస్ట్. ఆబ్జెక్టివ్ టెస్ట్ వల్ల మాత్రమే ఇంటెలిజెంట్ క్వశ్చన్ని మెజర్ చేయొచ్చు అంటున్నాడు. ఇట్ ఈస్ రాంగ్. అలాగ ఒక మాత్రమే మనం మెజర్ చేయడం. అండ్ ఇంటెలిజెన్స్ ఇన్ వన్ డొమైన్ ఎన్ష్యూర్స్ ఇంటెలిజెన్స్ ఇన్ ఆల్ అదర్ డొమైన్స్. అలా ఉంటుంది కదా, రాయడంలో మనకు రకరకాల మల్టీ డైమెన్షనల్ ఇంటెలిజెన్స్ అనేవి ఉంటాయి. అందులో ఒక దాంట్లో ఇంటెలిజెన్స్ చూపించినంత మాత్రాన అన్నిట్లోనూ చూపించాలని రూల్ ఏం లేదు, కాబట్టి ఇది తప్పు అవుతుంది. దెర్ ఆర్ సెవరల్ ఫార్మ్స్ ఆఫ్ ఇంటెలిజెన్స్. ఇట్ ఈస్ ఎగ్జాక్ట్లీ రైట్. దెర్ ఆర్ సెవరల్ ఫార్మ్స్ ఆఫ్ ఇంటెలిజెన్స్. కొందరికి పాటలు పాడడంలో ఇంటెలిజెన్స్ ఉంటుంది, కొందరికి సంగీతంలో ఇంటెలిజెన్స్ ఉంటుంది, కొందరికి చదువులో ఇంటెలిజెన్స్ ఉంటుంది. కాబట్టి దెర్ ఆర్ సెవరల్ ఫార్మ్స్ ఆఫ్ ఇంటెలిజెన్స్ అని చెప్పొచ్చు. దెర్ ఆర్ నో ఇండివిజువల్ డిఫరెన్సెస్ ఇన్ ఇంటెలిజెన్స్. ఇండివిజువల్ డిఫరెన్సెస్ వ్యక్త్యాంతర భేదాలు ఉండవని చెప్పేసి అయితే అంటున్నాడు. ఇట్ ఈస్ రాంగ్. ఇంటెలిజెన్స్లో ఒక వ్యక్తికి ఇంకో వ్యక్తికి మధ్య భేదాలు ఉంటాయి. సో ఆన్సర్ ఏమవుతుంది, 3rd one అవుతుందండి. అకార్డింగ్ టు లారెన్స్ కోల్బర్గ్స్ థియరీ, పర్ఫార్మింగ్ అన్ యాక్ట్ అండ్ డూయింగ్ సంథింగ్ బికాజ్ అదర్స్ అప్రూవ్స్ ఇట్ రిప్రజెంట్స్ డాష్ స్టేజ్ ఆఫ్ మొరాలిటీ.
సో దీనికి మనం డైరెక్ట్గా సిద్ధాంతం చదువుకుంటే, కోల్పోయే సిద్ధాంతాన్ని చదువుకుంటే మాత్రమే దీనికి డైరెక్ట్గా ఆన్సర్ చేయగలుగుతాము. ఆన్సర్ వచ్చేసి మనకు కన్వెన్షనల్ అవుతుందండి. నెక్స్ట్ మనం 7th చూద్దాం. లెవ్ వైగోట్స్కీస్ సోషల్ కల్చరల్ పర్స్పెక్టివ్ ఆఫ్ లెర్నింగ్ ఎంపసైజెస్ ఇంపార్టెన్స్ ఆఫ్ డాష్ ఇన్ ద లెర్నింగ్ ప్రాసెస్. ఏమంటున్నాడు ఒకసారి చూద్దాం. Vygotsky's social cultural perspective of learning emphasizes importance of dash in the learning process. Vygotsky social cultural పర్స్పెక్టివ్ ఆఫ్ లెర్నింగ్ వైగోట్స్కి థియరీ, సోషల్ కల్చరల్ థియరీ అనేది దీని మీద ఎంపసైజ్ చేస్తుందని చెప్తున్నాడు. దేని మీద? అట్రిబ్యూషన్, మోటివేషన్, ఈక్విలిబ్రియం, కల్చరల్ టూల్స్. ఇక్కడనే ఉంది కదా సోషల్ కల్చరల్ అని చెప్పేసి, ఆన్సర్ కూడా ఏమవుతుందండి? కల్చరల్ టూల్స్ అవుతుంది. రైట్. ఇన్ హిస్ థియరీ ఆఫ్ కాగ్నేటివ్ డెవలప్మెంట్, దీనికోసం కూడా మనకు వైగోట్స్కి థియరీ అంటూ ఏందో తెలియాలి, అప్పుడు దీనికి ఆన్సర్ మనం చేయగలుగుతాం. నెక్స్ట్, ఇన్ దిస్ థియరీ ఆఫ్ కాగ్నేటివ్ డెవలప్మెంట్ జీన్ పియాజే ఎక్స్ప్లెయిన్స్ కాగ్నేటివ్ స్ట్రక్చర్స్ ఇన్ టర్మ్స్ ఆఫ్ సైకలాజికల్ టూల్స్, స్టిమ్యులస్ రెస్పాన్స్ అసోసియేషన్, జోన్ ఆఫ్ ప్రాక్సిమల్ డెవలప్మెంట్ అండ్ స్కీమాస్. ఆన్సర్ వచ్చేసి మనకు స్కీమాస్ అవుతుందండి. ఇది కూడా మనకు జీన్ పియాజే యొక్క థియరీని చదువుకున్నట్టయితే ఆన్సర్ మనం ఈజీగా చేసేయవచ్చు. ప్రీ ఆపరేషనల్ స్టేజ్ ఇన్ జీన్ పియాజెస్ థియరీ ఆఫ్ కాగ్నిటివ్ డెవలప్మెంట్ క్యారెక్టరైజెస్. సో ఫస్ట్ జీన్ పియాజే యొక్క కాగ్నిటివ్ డెవలప్మెంట్ క్యారెక్టరిస్టిక్లో ఫస్ట్ అండ్ మోస్ట్ వచ్చేసి సెంట్రేషన్ థాట్. అంటే ఏమంటున్నాడు? సెంట్రేషన్ థాట్ అంటే ఏంటంటే, ఎవరైతే ఆ పిల్లాడు ఉన్నాడో వాడు ఏదైతే తను ఒక విషయాన్ని గురించి ఆలోచిస్తుంటే అదే విషయాన్ని గురించి ఆలోచిస్తాడు, వేరే విషయాన్ని గురించి ఆలోచించలేడని చెప్పేసి అంటూనే ఉంటుంది. దానికి సంబంధించి మన సెంట్రేషన్ అండ్ థాట్ అని చెప్పేసి ఫస్ట్ క్యారెక్టరిస్టిక్ గురించి దాన్ని సెంట్రేషన్ అని కూడా సెంట్రేషన్ అంటాం. దాని గురించి మనం ఫస్ట్లోనే డిస్కస్ చేసుకుంటాం, క్యారెక్టరిస్టిక్స్లో మనం డిస్కస్ చేసుకుంటాం అన్నమాట థియరీలో. అది ప్రీ ఆపరేషనల్ స్టేజ్లో. మనకి జీన్ పియాజే యొక్క మనకు తెలుగులో స్టేజెస్ ఉంటాయి కదా, సేమ్ దాన్ని మనం ఇంగ్లీష్లో కన్వర్ట్ చేసుకుంటాం. అందులో సెంట్రేషన్ అనేది ఉంటుంది. ఐ థింక్ సెంట్రేషన్ మన తెలుగులో ఏమంటారు మర్చిపోయాను, బట్ సెంట్రేషన్ అనేది ఫస్ట్ ఉంటుంది మనకు. దానికి సంబంధించి మనం చదివేసినట్టయితే ఆన్సర్ ఈజీగా చేసేవచ్చు. లోపల ఏం డెప్త్గా అడగలేదు, డైరెక్ట్ టైటిల్ నేమే ఇక్కడ అడగడం జరిగిందనమాట. విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ స్టేట్మెంట్ ఇస్ కరెక్ట్ ఇన్ కాంటెక్స్ట్ ఆఫ్ డెవలప్మెంట్? Development has same rate of growth across cultures of everyone. Development occurs only through learning that takes place in school. Development occurs only during the period of childhood. Development is multidimensional. ఇందులో మనం రాంగ్ ఆన్సర్స్ అంటే ఎలిమినేషన్ కూడా చేస్తూ వెళ్ళిపోయి ఆ కరెక్ట్ ఆన్సర్ ఎంతో రాసే ప్రయత్నం అయితే ఒకసారి చేద్దామండి. డెవలప్మెంట్ హ్యాస్ ద సేమ్ రేట్ ఆఫ్ గ్రోత్ అక్రాస్ కల్చర్స్ ఫర్ ఎవ్రీ వన్. అక్రాస్ కల్చర్స్లో డెవలప్మెంట్ రేట్ అనేది సేమ్గా ఉంటుంది. తప్పు. డెవలప్మెంట్ రేట్ అనేది అందరికీ సేమ్ రేట్లో ఉండదు. ఇట్ ఫాలోస్ డిఫరెంట్ రేట్ ఫర్ డిఫరెంట్ కల్చర్స్ అండ్ డిఫరెంట్ పర్సన్స్. ఓకే. డెవలప్మెంట్ అక్కర్స్ ఓన్లీ త్రూ లెర్నింగ్ దట్ టేక్స్ ప్లేస్ ఇన్ స్కూల్. స్కూల్లో మాత్రం డెవలప్మెంట్ జరుగుతుందా? నో. డెవలప్మెంట్ అక్కర్స్ ఓన్లీ డ్యూరింగ్ ద పీరియడ్ ఆఫ్ చైల్డ్హుడ్లో మాత్రం డెవలప్మెంట్ జరుగుతుందా? కాదు. చైల్డ్హుడ్లో జరుగుతుంది, అడల్ట్హుడ్లో జరుగుతుంది, ముసలయ్యాక కూడా డెవలప్మెంట్ అనేది ఖచ్చితంగా జరుగుతుంది. డెవలప్మెంట్ ఈజ్ మల్టీ డైమెన్షనల్. ఎగ్జాక్ట్ ఇది ఒక మల్టీ డైమెన్షనల్ అని మనం ఆన్సర్గా టిక్ చేసేయవచ్చు. సీక్వెన్స్ ఆఫ్ డెవలప్మెంట్ అమాంగ్ చిల్డ్రన్ ఫ్రమ్ బర్త్ టు అడాలసెన్స్. సీక్వెన్స్ అంటున్నాడు. ఏమంటున్నాడు? బర్త్ టు అడాలసెన్స్ యొక్క సీక్వెన్స్ ఏమిటి? ఫస్ట్ సెన్సరీ మోటార్ స్టేజ్ ఉంటుంది. సో సెన్సరీ ఇస్ రైట్ అండ్ కాంక్రీట్. దాని తర్వాత అబ్స్ట్రాక్ట్. ఫస్ట్దే ఆన్సర్ అవుతుంది. సెన్సరీ అంటే అదే మనకు జ్ఞానేంద్రియాల ద్వారా డెవలప్మెంట్ అనేది జరుగుతుంది. అవును, ఎగ్జాక్ట్లీ. తర్వాత కాంక్రీట్ డెవలప్మెంట్ అంటే చూసేవి, టచ్ చేసేవి, సో ఇలాగ మనం డైరెక్ట్గా అనుభవించే వాటి ద్వారా మనకు డెవలప్మెంట్ అనేది జరుగుతుంది అంటున్నాడు. నెక్స్ట్ అది రైట్. దాని తర్వాత అబ్స్ట్రాక్ట్ అంటే థింకింగ్ లెవెల్, మనకు కనిపించని వాటి మీద. ఆ లెవెల్లో థింకింగ్ లెవెల్లో ఎప్పుడైతే డెవలప్మెంట్ అనేది లేటర్ స్టేజ్లో స్టార్ట్ అవుతుంది కాబట్టి ఆర్డర్ ఏమొస్తుంది? సీక్వెన్స్ వచ్చేసి సెన్సరీ, కాంక్రీట్ అండ్ అబ్స్ట్రాక్ట్ అవుతుందన్నమాట. ఇండివిజువల్ డిఫరెన్సెస్ ఇన్ ప్రోగ్రెసివ్ క్లాస్ రూమ్ షుడ్ బి ట్రీటెడ్ యాజ్ ఎంట్రన్స్ టు ప్రాసెస్ ఆఫ్ లెర్నింగ్, ఏ ఫెయిల్యూర్ ఆన్ ద పార్ట్ ఆఫ్ టీచర్, క్రైటీరియా ఫర్ మేకింగ్ ఎబిలిటీ బేస్డ్ గ్రూప్స్, ఇంపార్టెంట్ ఫర్ ప్లానింగ్ ఆఫ్ టీచింగ్ లెర్నింగ్ ప్రాసెస్. ఇండివిజువల్ డిఫరెన్సెస్ ఇన్ ప్రోగ్రెసివ్ క్లాస్ రూమ్ షుడ్ బి ట్రీటెడ్ యాజ్ అంటే ఏమంటున్నాడు అంటే క్లాస్ రూమ్లో ఇండివిజువల్ డిఫరెన్సెస్ ఉండడం వల్ల ఏమవుతుంది? ప్రాసెస్ ఆఫ్ లెర్నింగ్ని చెడగొడుతుంది. కాదు, చెడగొట్టదు. అది ఫెయిల్యూర్ ఆన్ ద పార్ట్ ఆఫ్ ఎ టీచర్. అది
టీచర్ ఫెయిల్యూర్ ఎలా అవుతుంది? అవ్వదు కదా అండి. ఇండివిజువల్ డిఫరెన్సెస్ అనేవి ఉంటాయి, దానివల్ల టీచర్ ఫెయిల్యూర్కి మనం అట్రిబ్యూట్ చేయలేం. సో ఇట్ ఈస్ నాట్ ఎ ఫెయిల్యూర్ ఆఫ్ టీచర్. క్రైటీరియా ఫర్ మేకింగ్ ఎబిలిటీ బేస్డ్ గ్రూప్స్ అంటే ఎబిలిటీ బేస్డ్ అంటే మనం శ్రీ చైతన్య పారాయణలో చేసినట్టు మనం ఏం చేయాలి, వాళ్ళ యొక్క ఎబిలిటీని బట్టి గ్రూప్స్ చేయాలి అంటున్నాడు. నో, ఇట్ ఈస్ నాట్ రైట్. ఇంపార్టెంట్ ఫర్ ప్లానింగ్ ఆఫ్ టీచింగ్ లెర్నింగ్ ప్రాసెస్. ఇండివిజువల్ డిఫరెన్సెస్ ఉంటే మనం ఇంకా టీచింగ్ లెర్నింగ్ ప్రాసెస్ యొక్క ప్లానింగ్ని పెంపొందించుకోవాల్సి ఉంటుంది. సో ఆన్సర్ ఇస్ 4. In an inclusive classroom, emphasis should be on performance-oriented goals and differentiated instructions, segregation of students based on their social identity, providing opportunities aiming at maximizing potential of individual children. మీకు ఆల్మోస్ట్ అర్థమైపోయి ఉంటుంది చదవగానే. ఆన్సర్ వచ్చేసి 4 అవుతుందండి. పర్ఫార్మెన్స్ ఓరియంటెడ్ గోల్స్. ఇంక్లూజివ్ క్లాస్ రూమ్ అంటే ఏమంటున్నారండి, డిఫరెంట్ టైప్ ఆఫ్ చిల్డ్రన్, స్పెషల్లీ ఏబుల్డ్ అండ్ అందరు చిల్డ్రన్, రకరకాల ఇంటెలిజెన్స్ ఉన్న చిల్డ్రన్ని మనం ఇంక్లూజివ్ క్లాస్ రూమ్లో అంటే ఒకే క్లాస్ రూమ్లో పెట్టినట్టయితే అక్కడ ఎంపసిస్ ఎలా ఉండాలి, పర్ఫార్మెన్స్ ఓరియంటెడ్ గోల్స్ ఇవ్వాలి అంటున్నాడు. నో అంటే మోస్ట్ అప్రోప్రియేట్ ఆన్సర్ ఏమవుతుందో ఒకసారి మనం చూద్దాం. అన్డిఫరెన్షియేటెడ్ ఇన్స్ట్రక్షన్స్, అందరికి ఒకేలాగా ఇన్స్ట్రక్షన్స్ ఇవ్వాలి అంటున్నాడు. నో. సెగ్రిగేషన్ ఆఫ్ స్టూడెంట్స్ బేస్డ్ ఆన్ ద సోషల్ ఐడెంటిటీని బట్టి వాళ్ళని సెగ్రిగేట్ చేయాలి అంటే ఒక గ్రూప్గా మార్చాలి, ఒక దగ్గర చేర్చాలి అంటున్నాడు. ఇట్ ఈస్ నాట్ రైట్. ప్రొవైడింగ్ ఆపర్చునిటీస్ ఎయిమింగ్ ఎట్ మ్యాక్సిమైజింగ్ పొటెన్షియల్ ఆఫ్ ఇండివిజువల్ చిల్డ్రన్. ప్రొవైడింగ్ ఆపర్చునిటీస్ ఎయిమింగ్ ఎట్ మ్యాక్సిమైజింగ్ పొటెన్షియల్ ఆఫ్ ఇండివిజువల్ చిల్డ్రన్ యొక్క ఏంటి, వాళ్ళ యొక్క పొటెన్షియల్ని, వాళ్ళ యొక్క సామర్థ్యాలని మ్యాక్సిమైజ్ చేసుకోవడానికి మనం ఆపర్చునిటీస్ని ఇవ్వాల్సి ఉంటుంది. సో ఆన్సర్ ఏమవుతుందండి, 4 అవుతుంది. అకార్డింగ్ టు రైట్ ఆఫ్ పర్సన్స్ విత్ డిజబిలిటీ యాక్ట్ 2016, విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ టర్మ్ ఈజ్ అప్రోప్రియేట్ టు యూజ్? రిటార్డెడ్ స్టూడెంట్ అనాలా మనం, చిల్డ్రన్ని అనకూడదండి. హ్యాండిక్యాప్డ్ స్టూడెంట్ అని కూడా అనకూడదు. స్టూడెంట్ విత్ ఫిజికల్ డిజబిలిటీ అని అనాలి. స్టూడెంట్ విత్ క్రిఫుల్డ్ బాడీ అని కూడా మనం అనకూడదు. అకార్డింగ్ టు 2016 డిజబిలిటీ యాక్ట్ ప్రకారం మనం చిల్డ్రన్ని ఫిజికల్ డిజబిలిటీ ఉన్న స్టూడెంట్ అని మాత్రమే అనాల్సి ఉంటుంది. ఇన్ ఆర్డర్ టు అడ్రస్ ద నీడ్స్ ఆఫ్ స్టూడెంట్ హూ ఆర్ ఫేసింగ్ లర్నింగ్ డిఫికల్టీస్, ఎ టీచర్ షుడ్ నాట్, ఎవరైతే చిల్డ్రన్ లర్నింగ్ డిఫికల్టీని ఫేస్ చేస్తున్నారో అక్కడ మనం టీచర్ చేయకూడనివి ఏంటి అని చెప్పేసి అంటున్నాడు. టీచర్ చేయకూడనివి ఏముంటాయండి ఒకసారి చూడండి. మల్టిపుల్ ఆడియో విజువల్ ఎయిడ్స్ని ఉపయోగించాలి. సో ఉపయోగించాలి, అది చేయకూడని పని కాదు కదా. సో ఇట్ ఈస్ రాంగ్. యూస్ కన్స్ట్రక్టివ్ పెడగాజికల్ అప్రోచెస్, యూస్ చేయాలి, యూస్ చేయకుండా ఉండకూడదు కదా. సో ఇది కూడా రాంగ్. డూ ఇండివిజువలైజ్డ్ ఎడ్యుకేషన్ ప్లానింగ్ అండ్ ప్రాక్టీస్ రిజిడ్ స్ట్రక్చర్ ఫర్ పెడగాజీ అండ్ అసెస్మెంట్. రిజిడ్ స్ట్రక్చర్ అంటే కట్టుదిట్టంగా ఒకే స్ట్రక్చర్ని ఫాలో అవ్వాలి, అదే స్ట్రక్చర్ తోటి పెడగాజీ అండ్ అసెస్మెంట్ని మనం చేయాలని చెప్పేసి అయితే అంటున్నాడు. సో అది కాదు, అది ఫ్లెక్సిబుల్గా ఉండాలి ఎప్పుడైనా సరే. పెడగాజికల్ అసెస్మెంట్ అండ్ ప్లానింగ్ ఎప్పుడు కూడా ఫ్లెక్సిబుల్గా ఉండాలి, రిజిడ్గా ఉండకూడదు. అర్థమైంది కదా. ఫ్లెక్సిబుల్గా అంటే తగినట్టుగా మార్చుకోవడానికి వీలుగా ఉండాలి. ఇలాగే ఉంటుంది, ఇలాగే చేయాలని చెప్పేసి అనకూడదు. సో ఆన్సర్ ఏమవుతుంది, 4 అవుతుంది. టు ఇండివిజువల్ ఎడ్యుకేషన్ ప్లానింగ్, ఇండివిజువల్గా ఎడ్యుకేషన్ ప్లానింగ్ చేయాలి. సో చేయాలి, అది కూడా చేయకూడని పని కాదు కాబట్టి ఆన్సర్ వచ్చేసి 4 అవుతుంది. డాష్ ఇస్ ద ప్రైమరీ ఐడెంటిఫైయింగ్ ఫీచర్ ఆఫ్ క్రియేటివిటీ. లో కాంప్రహెన్షన్ అంటే అర్థం చేసుకునే తత్వం తక్కువగా ఉంటే క్రియేటివిటీని ఇండ్యూస్ చేసినట్ట కాదు. డైవర్జెంట్ థింకింగ్, డిఫరెంట్గా మల్టీ డైమెన్షనల్గా ఆలోచించే విధానం క్రియేటివిటీకి ఒక ఫీచర్ లాంటిది. ఎస్, ఇట్ ఈస్ ఎగ్జాక్ట్లీ ఎ ఫీచర్ ఆఫ్ క్రియేటివిటీ. హైపర్ యాక్టివిటీ కాదండి, హైపర్ యాక్టివిటీ ఇస్ నాట్ ఎ ఫీచర్ ఆఫ్ క్రియేటివిటీ. ఇన్అటెంటివ్నెస్ అంటే సరిగా వినలేకపోవడం అనేది, అంటే సరిగా శ్రద్ధ చూపకపోవడం అనేది ఫీచర్ ఆఫ్ క్రియేటివిటీ కాదు. ఆన్సర్ వచ్చేసి ఏమవుతుందండి, డైవర్జెంట్ థింకింగ్ అవుతుంది. ఇన్ ఆర్డర్ టు అడ్రస్ లెర్నర్స్ ఫ్రమ్ డైవర్జెంట్ బ్యాక్గ్రౌండ్స్, ఎ టీచర్ షుడ్ అవాయిడ్ టాకింగ్ అబౌట్ ఆస్పెక్ట్స్ రిలేటెడ్ టు డైవర్సిటీ. అవాయిడ్ టాకింగ్ అబౌట్ ఆస్పెక్ట్స్ రిలేటెడ్ టు డైవర్సిటీ. డైవర్స్ బ్యాక్గ్రౌండ్ నుంచి వచ్చిన, అంటే డిఫరెంట్ బ్యాక్గ్రౌండ్స్ నుంచి వచ్చిన చిల్డ్రన్కి వాళ్ళ యొక్క నీడ్స్ని అర్థం చేసుకోవడానికి టీచర్ చేయాల్సిన పనులు ఏంటి? ఫస్ట్, అవాయిడ్ టాకింగ్ అబౌట్ ఆస్పెక్ట్స్ రిలేటెడ్ టు డైవర్సిటీ గురించిన ఆస్పెక్ట్స్ని గురించి మాట్లాడడం మానేయాలి. ఓకే. నెక్స్ట్, డ్రా ఎగ్జాంపుల్స్ ఫ్రమ్ డైవర్స్ సెట్టింగ్స్. ఎగ్జాంపుల్స్ అనేవి
రకరకాల డైవర్స్ సెట్టింగ్స్ నుంచి తీసుకోవాలి. యూజ్ స్టాండర్డైజ్డ్ అసెస్మెంట్ ఫర్ ఆల్, అందరికీ ఒకే స్టాండర్డైజ్డ్ అసెస్మెంట్ అనేది చేయాలి. మూల్యాంకనం స్టాండర్డైజ్డ్గా ఉండాలి, అందరికీ ఒకేలాగా ఉండాలి అంటున్నాడు. యూజ్ స్టేట్మెంట్స్ దట్ స్ట్రెంగ్తెన్ నెగిటివ్ స్టీరియోటైప్స్, నెగిటివ్ స్టీరియోటైప్స్ ఏవైతే ఉంటాయో వాటిని స్ట్రెంగ్తెన్ చేయడానికి, దాన్ని పెంచే విధంగా స్టేట్మెంట్స్ ఇవ్వాలి అంటున్నాడు. సో ఇట్ ఈస్ రాంగ్. టీచర్ చేయాల్సిన పని ఏంటి అంటే డైవర్స్ సెట్టింగ్స్ నుంచి ఎగ్జాంపుల్స్ తీసుకోవాలి. డైవర్స్ ఎగ్జాంపుల్స్ గురించి, ఆస్పెక్ట్స్ గురించి మాట్లాడాల్సి ఉంటుంది, కానీ అవాయిడ్ టాకింగ్ అంటున్నాడు. కాబట్టి ఫస్ట్ ఆన్సర్ కాదు. ఎగ్జాంపుల్స్ ఫ్రమ్ డైవర్స్ సెట్టింగ్స్ అనేది ఆన్సర్ అవుతుంది. యూజ్ స్టాండర్డైజ్డ్ అసెస్మెంట్ ఫర్, అందరికీ ఒకేలాంటి అసెస్మెంట్ని ఇవ్వాలి అంటున్నాడు. ఇట్ ఈస్ ఆల్సో రాంగ్. ప్రాబ్లమ్ సాల్వింగ్ ఎబిలిటీస్ కెన్ బి ఫెసిలిటేటెడ్ బై ఫోకసింగ్ ఆన్ డ్రిల్ అండ్ ప్రాక్టీస్, ఎంకరేజింగ్ ఫిక్స్డ్ ప్రాసెస్ ఆఫ్ సాల్వింగ్ ద ప్రాబ్లమ్స్, ఎంకరేజింగ్ యూజ్ ఆఫ్ అనాలిసిస్, జనరేటింగ్ ఫియర్ అమంగ్ స్టూడెంట్స్. ప్రాబ్లమ్ సాల్వింగ్ ఎబిలిటీస్ కోసం ఏం చేయాలి? ఫోకసింగ్ డ్రిల్ అండ్ ప్రాక్టీస్ మీద ఫోకస్ చేయాలి. ఎంకరేజింగ్ ఫిక్స్డ్ ప్రాసెస్ ఆఫ్ సాల్వింగ్ ప్రాబ్లమ్స్ చేయాలి. సారీ ఫర్ ద డిస్టర్బెన్స్. ఓకే, ప్రాబ్లమ్ సాల్వింగ్ ఎబిలిటీస్ కెన్ బి ఎంకరేజింగ్ ఫిక్స్డ్ ప్రాసెస్ ఆఫ్ సాల్వింగ్ ప్రాబ్లమ్స్, ఒక ఫిక్స్డ్ ప్రాసెస్ని ప్రాబ్లమ్ సాల్వ్ చేయడానికి ఇవ్వాలి అని చెప్పేసి అయితే అంటున్నాడు. ఇట్ ఈస్ ఆల్సో రాంగ్. ఫోకసింగ్ అండ్ డ్రిల్ అండ్ ప్రాక్టీస్ అంటున్నాడు. ఓన్లీ డ్రిల్ అండ్ ప్రాక్టీస్తో మాత్రం ప్రాబ్లమ్ సాల్వింగ్ ఎబిలిటీస్ని ఇండ్యూస్ చేయొచ్చు అంటే అది రాంగ్ అవుతుందండి. ఎంకరేజింగ్ యూజ్ ఆఫ్ అనాలిసిస్ అంటే డిఫరెంట్ టైప్ ఆఫ్ అనాలిసిస్ని మనం ఎంకరేజ్ చేయాల్సి ఉంటుంది. సో అప్పుడే మనకు ప్రాబ్లమ్ సాల్వింగ్ అనేది ఈజీ అవుతుంది. రైట్, మీకు అనాలిసిస్ అంటే తెలియలేదు, సో ఈ మిగిలిన అర్థమవుతుంది కదా, మీకు ఏంటి డ్రిల్ అండ్ ప్రాక్టీస్ అనేది అర్థమవుతుంది, ఫిక్స్డ్ ప్రాసెస్ అనేది అర్థమవుతుంది. ఈ అనాలిసిస్ మీకు అర్థం కాలేదు, వదిలేండి. నెక్స్ట్ ఇంకోసారి జనరేటింగ్ ఫియర్ అమాంగ్ స్టూడెంట్స్లో ఫియర్ని జనరేట్ చేయడం వల్ల ప్రాబ్లమ్ సాల్వింగ్ అనేది పెరుగుతుందని చెప్తున్నాడు. ఇట్ ఈస్ ఆల్సో రాంగ్. సో ఆన్సర్ ఏమవుతుంది? ఎంకరేజింగ్ యూజ్ ఆఫ్ అనాలిసిస్. మోటివేషన్ టు లెర్న్ కెన్ బి సస్టైన్డ్ బై పనిషింగ్ ద చైల్డ్, focusing on mastery oriented goals, giving very easy tasks to children, focusing on rote memorization. Motivation to learn can be sustained by punishing the child, focusing on mastery oriented goals, giving very easy tasks to చిల్డ్రన్, ఫోకసింగ్ ఆన్ రోట్ మెమరైజేషన్. ఆన్సర్ ఏంటి అంటే చిల్డ్రన్ని పనిష్ చేయడం వల్ల మోటివేషన్ అనేది ఉంటుంది. తప్పు. ఫోకసింగ్ ఆన్ మాస్టరీ ఓరియంటెడ్ గోల్స్, అది మీకు అర్థం కాలేదు, వదిలేండి. గివింగ్ వెరీ ఈజీ టాస్క్ టు చిల్డ్రన్, ఈజీ టాస్క్ ఇవ్వడం వల్ల కూడా మోటివేషన్ సస్టైన్ చేయొచ్చు అంటున్నాడు. సో సమ్ వాట్ ఇట్ ఈస్ రైట్. ఓకే, నెక్స్ట్ ఫోకసింగ్ ఆన్ రోట్ మెమరైజేషన్, బట్టి విధానాన్ని చేయడం వల్ల మోటివేషన్ అనేది పెరుగుతుంది అంటున్నాడు. ఇట్ ఈస్ ఆల్సో రాంగ్ కదా. సో మనకు ఆన్సర్ ఏమవుతుంది అంటే ఫోకసింగ్ ఆన్ మాస్టరీ ఓరియంటెడ్ గోల్స్. కొన్ని గోల్స్ని మనం గోల్స్ని వాళ్ళకి ఇవ్వడం వల్ల, వాటి మీద ఫోకస్ చేయడం ద్వారా మనకు మోటివేషన్ అనేది సస్టైన్ అవుతుంది. సో ఈ రెండు 2 and 3లో పోల్చుకుంటే ఐ థింక్ 2 ఈజ్ మోర్ అప్రోప్రియేట్ ఆన్సర్ అవుతుంది. కాబట్టి మనం 2కి ఈజీగా చేయవచ్చు. షేమ్ హ్యాస్ నో రిలేషన్ టు కాగ్నిషన్, shame can have negative impact on cognition. Shame is very effective to motivate children to learn, should be generated frequently in teaching learning process. షేమ్ అనేదాన్ని కాగ్నిషన్కి ఎటువంటి సంబంధం లేదు అంటున్నాడు. అది తప్పండి. కెన్ హ్యావ్ నెగిటివ్ ఇంపాక్ట్ అండ్ కాగ్నిషన్, ఇట్ హ్యాస్ నెగిటివ్ ఇంపాక్ట్ అండ్ కాగ్నిషన్, ఇది రైట్. షేమ్ అనేది నెగిటివ్ ఇంపాక్ట్ని కలిగజేస్తుంది. ఈజ్ వెరీ ఎఫెక్టివ్ టు మోటివేట్ ద చిల్డ్రన్, ఇది మోటివేషన్కి అంటే చిల్డ్రన్ని చదవడానికి మోటివేషన్ చేసేది కాదండి ఇది. షుడ్ బి జనరేటెడ్ ఫ్రీక్వెంట్లీ ఇన్ టీచింగ్ లర్నింగ్ ప్రాసెస్. సో షేమ్ అనేది షుడ్ బి జనరేటెడ్ ఫ్రీక్వెంట్లీ ఇన్ టీచింగ్ లర్నింగ్ ప్రాసెస్. ఎస్, ఇట్ ఈస్ నాట్ రైట్. అంటే షేమ్ని ఉపయోగించి మనం టీచింగ్ లర్నింగ్ ప్రాసెస్లో కంటిన్యూ చేయలేము. సో ఆన్సర్ ఏమవుతుందండి? 2 అవుతుంది. విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఈజ్ మోస్ట్ ఎఫెక్టివ్ మోడ్ ఆఫ్ టీచింగ్ లర్నింగ్? రోట్ మెమోరైజేషన్ ఆఫ్ కాంటెంట్ కాదండి. ఎక్స్ప్లోరేషన్ ఆఫ్ రిలేషన్షిప్ బిట్వీన్ కాన్సెప్ట్స్. ఎస్, ఇట్ ఈస్ రైట్. అబ్జర్వేషన్ వితౌట్ అనాలిసిస్ లేకుండా అబ్జర్వ్ చేయడం కాదు. లిమిటేషన్ అండ్ రెపిటేషన్ కాదు. సో ఆన్సర్ ఏమవుతుంది అండి? 2.
22. A teacher should analyze the various errors made by students in a given task because she can decide degree of punishment accordingly. She can decide degree of punishment accordingly. Understanding of errors are meaningful in the teaching learning process. Yes, డిగ్రీ ఆఫ్ పనిష్మెంట్ అనే మాటనే ఉండకూడదు మనకు. సో ఎర్రర్ చేసినంత మాత్రం మనం పనిష్మెంట్ డిగ్రీ ఆఫ్ పనిష్మెంట్ని డిసైడ్ చేయవచ్చు అనేది కాదు కదా. ఎర్రర్స్ ఎంత ఎక్కువ వేస్తే అంత ఎక్కువ పనిష్మెంట్ ఇవ్వాలి అనే విషయం కాదు ఇక్కడ. సో అది తప్పు అవుతుంది. అండర్స్టాండింగ్ ఆఫ్ ఎర్రర్స్ ఆర్ మీనింగ్ఫుల్ ఇన్ ద టీచింగ్ లెర్నింగ్ ప్రాసెస్. టీచింగ్ లెర్నింగ్ ప్రాసెస్లో ఎర్రర్స్ అనేవి కామన్ అంటున్నాడు. ఎస్, కామనే కదండి. టీచింగ్ లెర్నింగ్ ప్రాసెస్లో తప్పులు చేయడం కామన్. సో అది రైట్ ఆన్సర్ అవుతుంది. సో ఇంకేమన్నా ఇంకా దీనికంటే అప్రాపరియేట్ ఆన్సర్లు ఉన్నాయో కూడా ఒకసారి చెక్ చేద్దాం. షీ కెన్ సెగ్రిగేట్ దోస్ హూ మేడ్ ఎర్రర్స్ ఇన్ కంపారిజన్ టు అదర్స్. ఎర్రర్స్ చేసిన వాళ్ళంతా సెగ్రిగేట్ చేయొచ్చు అంటున్నాడు. సో ఇట్ ఈస్ రాంగ్. లర్నింగ్ ఈజ్ సోల్లీ బేస్డ్ ఆన్ కరెక్షన్ ఆఫ్ ఎర్రర్స్. లర్నింగ్ ఈజ్ సోల్లీ బేస్డ్ ఆన్ కరెక్షన్ ఆఫ్ ఎర్రర్స్. 22 అంటే కరెక్షన్ ఆఫ్ ఎర్రర్స్ అనేది ఎర్రర్స్ని కరెక్షన్ చేయడం వల్ల లర్నింగ్ అనేది దాని మీద బేస్ అయ్యి మొత్తం దాని మీదనే బేస్ అవుతుంది అని చెప్తున్నాడు. సో ఇట్ ఈస్ ఆల్సో రాంగ్ కదండి. సో ఆన్సర్ వచ్చేసి మనకు ఏదండి రైట్ 2 అవుతుంది. ఓకే, ఇట్ ఈస్ డిఫికల్టీ ఫర్ చిల్డ్రన్ టు లర్న్ వెన్ ఇన్ఫర్మేషన్ ఇస్ ప్రజెంటెడ్ ఇన్ డిస్కనెక్టెడ్ చైన్స్. డిఫికల్ట్ ఫర్ లర్నింగ్ టు కింది వాటిలో దేనివల్ల మనకు లర్నింగ్ అనేది డిఫికల్ట్ అవుతుంది. ఇన్ఫర్మేషన్ ఇస్ ప్రజెంటెడ్ ఇన్ డిస్కనెక్టెడ్ చైన్స్లో ఇన్ఫర్మేషన్ ఇవ్వడం వల్ల మనకు లర్నింగ్ అనేది కష్టమవుతుంది. రాంగ్. దే ఆర్ ఇంట్రెన్సికల్లీ మోటివేటెడ్. సో రాంగ్ కాదండి, యాక్చువల్గా ఇది రైట్ ఆన్సర్ అవుతుంది. ఎందుకు అంటే ఇన్ఫర్మేషన్ ఇస్ ప్రజెంటెడ్ ఇన్ డిస్కనెక్టెడ్ చైన్స్ అంటే మనం ఒక చెంక్ అంటే ఒక పెద్ద పోర్షన్ భాగం లాంటిది అనమాట. అలాంటి భాగాలు మనం ఒకదానికి సంబంధం లేకుండా ఇస్తే లర్నింగ్ ఏమవుతుంది, డిఫికల్ట్ అవుతుంది. సో ఇట్ ఈస్ డిఫికల్టీ అవుతుంది కాబట్టి మనకు కూడా డిఫికల్టీ గురించి అడిగాడు కాబట్టి ఆన్సర్ అనేది 1 అవుతుంది. ఇంకేమైనా ఆన్సర్స్ ఉన్నాయో కూడా చూద్దాం. దే ఆర్ ఇంట్రెన్సికల్లీ మోటివేటెడ్. మనకు అంతర్గతంగా మోటివేషన్ అంటే సహజంగా మోటివేషన్, సహజీకృత సంథింగ్ నేచురల్ మోటివేషన్ అంటాం కదా. సో నేచురల్గా మోటివేషన్ ఉండడం వల్ల లర్నింగ్ అనేది డిఫికల్టీ అవుతుంది కాదు. లర్నింగ్ సోషల్ కాంటెక్చువలైజ్డ్ చేయడం వల్ల డిఫికల్టీ అవుతుంది కాదు, ఈజీ అవుతుంది. కంటెంట్ ఈజ్ రిప్రజెంటెడ్ త్రూ మల్టిపుల్ వేస్ని కంటెంట్ని రిప్రజెంట్ చేయడం వల్ల కూడా యాక్చువల్లీ ఈజీ అవుతుంది, కానీ ఇక్కడ డిఫికల్టీ అన్నాడు కాబట్టి ఇది కూడా ఆన్సర్ అనేది కాదు. సో ఆన్సర్ అనేది 1 అవుతుంది. బెస్ట్ స్టేట్ ఆఫ్ లర్నింగ్ ఈజ్ హై అరౌజల్, హై ఫియర్. ఆన్సర్ డైరెక్ట్ చెప్పేస్తున్నాను. మనకు హై అరౌజల్ ఉండాలి, హై ఫియర్ ఉండాలి. సో ఇది కరెక్ట్ ఆన్సర్ అవుతుందా అండి? కాదండి. లో అరౌజల్ ఉండాలి, హై ఫియర్ ఉండాలి. ఇక్కడ మనకు లో అరౌజల్, హై ఫియర్ కూడా కాదు. సో హై ఫియర్ వల్ల లర్నింగ్ అనేది కాదు. నెక్స్ట్ మోడరేట్ అరౌజల్, నో ఫియర్ అండ్ మోడరేట్ అరౌజల్ వల్ల మనకు లర్నింగ్ అనేది బెస్ట్ స్టేట్లో ఉంటుందన్నమాట. అప్పుడు కన్స్ట్రక్టివిస్ట్ వ్యూ ఆఫ్ లర్నింగ్ సజెస్ట్ దట్ చిల్డ్రన్ డాష్ కన్స్ట్రక్షన్ ఆఫ్ ద ఓన్ నాలెడ్జ్. కన్స్ట్రక్టివిస్ట్ నిర్మాణాత్మకవాదుల ప్రకారం కింది వాటిలో ఏది కరెక్ట్? ద థియరీని మనం చదివినట్టయితే దీన్ని ఆన్సర్ చేయగలుగుతాం. ఇందులో చిల్డ్రన్ హ్యావ్ నో రోల్ టు ప్లే ఇన్ కాదు. ఆర్ సోల్లీ డిపెండెంట్ ఆన్ అడల్ట్స్ ఫర్, ఇది కూడా కాదు. చిల్డ్రన్ షుడ్ ప్లే అన్ యాక్టివ్ రోల్ ఇన్ దేర్ కన్స్ట్రక్షన్ ఆఫ్ ఓన్ నాలెడ్జ్, ఇట్ ఈస్ రైట్. ఆర్ సోల్లీ డిపెండెంట్ ఆన్ టెక్స్ట్ బుక్స్ కాదు కదా. Construction of knowledge not solely dependent on textbooks, and it is right. Play an active role in. Which of the following belief is good for learning? Ability is improvable. Ability is fixed. Efforts don't make any difference. Failure is uncontrollable. Failure is controllable, somewhat controllable. కొన్నిసార్లు కంట్రోల్ చేయకపోవచ్చు, but it can be controllable in certain type of situations. But నెక్స్ట్ ఎఫర్ట్స్ డోంట్ మేక్ డిఫరెన్స్. ఎఫర్ట్ వేయడం వల్ల ఏం డిఫరెన్స్ ఉండదా? ఎందుకు ఉండదా అంటే ఎఫర్ట్స్ చేయడం వల్ల మనం డిఫరెన్షియేషన్ అనేది చూపిస్తాం. ఎక్కువ ఎఫర్ట్ పెడితే ఎక్కువ ఈజీగా అవుతుంది. సో ఆ డిఫరెన్షియేషన్ అనేది మనకు డిఫరెన్స్ అనేది కనబడుతుంది. సో ఇది తప్పు. నెక్స్ట్ ఎబిలిటీ ఈజ్ ఫిక్స్డ్. ఎబిలిటీ అనేది ఫిక్స్డ్గా ఉండదు, ఎబిలిటీ అనేది ఇంప్రూవబుల్గా ఉంటుంది. సో ఆన్సర్ అనేది 1 అవుతుంది. కాన్సెప్చువల్ అండర్స్టాండింగ్ అమాంగ్ students is likely to improve in the settings which emphasizes on competition, textbook centric pedagogy, frequent examination,
అండ్ ఎంక్వైరీ అండ్ డైలాగ్ ఆన్సర్ అవుతుంది అనమాట. కాంపిటీషన్స్ వల్ల కాదు, టెక్స్ట్ బుక్ సెంట్రిక్ పెడగాజీ వల్ల కాదు, ఫ్రీక్వెంట్ ఎగ్జామినేషన్ పెట్టడం వల్ల కూడా మనకు ఏమవుతుందండి, కాన్సెప్చువలైజ్ అండర్స్టాండింగ్ అనేది కాదు. సో దీనివల్ల మనకు అవుతుంది. డ్యూరింగ్ ఏ టాస్క్ సైన్ ఆస్ టాకింగ్ హర్ సెల్ఫ్ అబౌట్ షీ కెన్ ప్రొసీడ్ ద టాస్క్ అకార్డింగ్ టు లవ్ ఐ గోట్ స్కిల్స్ ఐడియాస్ అండ్ లాంగ్వేజ్ అండ్ థాట్ దిస్ కైండ్ ఆఫ్ ప్రైవేట్ స్పీచ్ ఈజ్ ఎ సైన్ ఆఫ్. సైనా ఒక టాస్క్ని చేసేటప్పుడు తనలో తాను మాట్లాడుకుంటుంది. అయితే ఈ ప్రైవేట్ స్పీచ్కి ఇది సైన్ ఆఫ్ అంటున్నాడు. కాగ్నిటివ్ ఇమ్మెచ్యూరిటీ, సెల్ఫ్ రెగ్యులేషన్, ఈగోసెంట్రిసిజం, సైకలాజికల్ డిజార్డర్. ఇందులో మనకు ఆన్సర్ ఏమవుతుంది అంటే సెల్ఫ్ రెగ్యులేషన్ అవుతుంది. కాగ్నిటివ్ ఇమ్మెచ్యూరిటీ కాదు, తనలో తను మాట్లాడుకునే ప్రాబ్లమ్ సాల్వింగ్ కోసం ఏదో ప్రయత్నం, ఒక టాస్క్ని సాల్వ్ చేయడానికి ప్రయత్నిస్తే అది కాగ్నిటివ్ ఇమ్మెచ్యూరిటీ కాదు కదా. సెల్ఫ్ రెగ్యులేషన్. ఈగోసెంట్రిసిజం అవుతుందా అండి? కాదు. సైకలాజికల్ డిజార్డర్ అవుతుందా? నో, కాదు. తనలో తను మాట్లాడుకున్నంత మాత్రం సైకలాజికల్ డిజార్డర్ ఉందని చెప్పేసి మనం చెప్పలేం కదా. సో ఆన్సర్ వచ్చేసి సెల్ఫ్ రెగ్యులేషన్ అవుతుంది. ఎవాల్యుయేషన్ ప్రాక్టీసెస్ షుడ్ ఎయిమ్ ఎట్ లేబులింగ్ స్టూడెంట్స్. నో, స్టూడెంట్స్ లేబుల్ చేయడానికి కాదు కదా ఎవాల్యుయేషన్ ఉండేది. సెగ్రిగేషన్ ఆఫ్ స్టూడెంట్స్ అబిలిటీ బేస్డ్ ఆన్ గ్రూప్స్. ఎబిలిటీ బేస్డ్ గ్రూప్స్గా మనకు స్టూడెంట్స్ని గ్రూపులుగా చేయడం కోసం ఎవాల్యుయేషన్ అనేది కాదు. ఐడెంటిఫైయింగ్ స్టూడెంట్స్ నీడ్స్ అండ్ రిక్వైర్మెంట్స్. స్టూడెంట్స్ యొక్క నీడ్స్ని, రిక్వైర్మెంట్స్ని అర్థం చేసుకోవడానికి ఎస్ ఇట్ ఈస్ రైట్. ఐడెంటిఫికేషన్ ఆఫ్ హై అచీవర్స్ ఫర్ ప్రైజ్ డిస్ట్రిబ్యూషన్ కోసం మనం ఎవాల్యుయేషన్ చేస్తాం కాదు కదండి. సో స్టూడెంట్స్ యొక్క నీడ్స్ అండ్ రిక్వైర్మెంట్స్ని ఫుల్ఫిల్ చేయడానికి మనం ఎవాల్యుయేషన్ చేస్తాం. Individual differences in development of children can be attributed to heredity only, environment only, neither heredity nor environment. సో ఓన్లీ హెరిడిటీ మీద మాత్రమే, వారసత్వం మీద మాత్రమే ఉండదు కదా, ఎన్విరాన్మెంట్ మీద మాత్రమే ఉండదు కదా. నైదర్ హెరిడిటీ నార్ ఎన్విరాన్మెంట్, రెండింటి మీద కాకుండా ఉండదు కదా. సో ఇంటర్ప్లే బిట్వీన్ హెరిడిటీ అండ్ ఎన్విరాన్మెంట్, ఈ రెండింటి మధ్య అనేవి ఆధారపడి ఉంటుంది డెవలప్మెంట్ అనేది. మీకు క్వశ్చన్ చదవకపోయినా కూడా ఇది చదివితే మీకు ఆన్సర్ అనేది అర్థమైపోతుంది. సో ఆన్సర్ వచ్చేసి 4th one అవుతుంది అనమాట. దీస్ ఆర్ ద 30 questions. నెక్స్ట్ మనం ఇంకొక వీడియోలో ఇంకొక క్వశ్చన్ పేపర్ గురించి డీటెయిల్గా డిస్కస్ చేసుకుందాం. సో అంతవరకు మా ఛానల్లో ఏదైతే వీడియోస్ పెట్టామో ఖచ్చితంగా మీకు నచ్చినట్లయితే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని, అదేవిధంగా మీ డిఎడ్ అండ్ డిఎడ్ గ్రూప్స్లో మీకు ఈ ఛానల్లో ఉన్న వీడియోస్ కానీ హెల్ప్ఫుల్ అయినట్లయితే ఈ ఛానల్ని మీరు వారిలో షేర్ చేయండి. దీనివల్ల మాకు కూడా హెల్ప్ఫుల్ అవుతుంది. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.